హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ వెరైటీ గార్డెనర్ కిచెన్లో ఏం చూపిస్తున్నానంటే చపాతీ కొత్తు అండి. సో ఈ చపాతీ కొత్తు అనేది చాలా స్పెషల్ డిష్ అన్నమాట. ఎప్పుడైనా మనం చపాతీలని మిగిలిపోయి ఉంటే వండినప్పుడు సో వాటిని మనం చపాతీలాగే కాకుండా మనం దానితోటి స్పెషల్గా నూడిల్స్ టైప్ అనమాట ఈ వెరైటీ అనేది. సో అలాంటి డిష్ ఒకటి చేసుకోవచ్చు అండి. సో దానికోసం ఏంటంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ తీసుకుని మనం దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాక కొంచెం టమాటో అంటే ఒక టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేగిపోయాక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వాటిని మనం నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఆ మిక్చర్ అంతా ముక్కలకి పట్టేంత వరకు తిప్పుకోవాలన్నమాట ఒక 5 minutes పాటు. సో ఇదంతా ముక్కలకి పట్టాక ఒక టీ స్పూన్ కారం అండ్ సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. సో ఇదంతా మిక్స్ అయిపోయాక మనం ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ టేస్ట్ తగ్గట్టు టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవేనండి చపాతీలు అనేవి. సో ఈ చపాతీలు అనేవి ఇట్లా రోల్ చేసుకోవాలండి. ఇట్లా 1 by 1 రోల్ చేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా నూడిల్స్ టైప్ వచ్చేలాగా ఇట్లా కట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. అండ్ ఇలాగే ఉన్న చపాతీలన్నీ నీట్గా కట్ చేసుకోండి. అండ్ సో ఈ టైప్ ఆఫ్ వెరైటీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఇంతవరకు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎవరు ఇంతవరకు పెట్టలేదండి. సో ఇదే ఫస్ట్ వీడియో కాబోతుంది. సో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో చూస్తున్నారు కదండి, ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అలాంటి టైంలో మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం తిప్పుకోవాలండి. అండ్ పైన గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో మనం ఈ చపాతీ ముక్కలన్నిటికీ ఆ మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇది పొయ్యి మీద మాత్రం ఎక్కువసేపు ఉంచుకోకండి, ఎందుకంటే చపాతీ అనేది మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ అట్లా ఒక 1 or 2 minutes అలా మిక్స్ చేసి వెంటనే దించేసుకోండి. అండ్ వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ చూస్తున్నారు కదండి, డిష్ అనేది రెడీ అయిపోయిందండి. చపాతీ కొత్తు అండి. అండ్ ఈవినింగ్ టైం ఈ స్నాక్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చపాతీ కనుక మిగిలిపోతే నార్మల్గా మీరు చపాతీ తిన్నట్టు తినకుండా ఇట్లా డిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలకు కూడా ఏ మంచూరియానో అట్లా తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. నూడిల్స్ అలా తిన్నప్పుడు చాలా బాగుంటుంది కదా. సో ఇది తిన్నా అలానే ఉంటుందండి టేస్ట్ అనేది. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.